के शेरवानी। క్వశ్చన్ నెంబర్ 27 తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రాకృత భాషలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 28 తెలంగాణలో బౌద్ధ మత ప్రభావిత నిర్మాణాలు ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే ధూళికట్ట, పనిగిరికొండ, కీసరగుట్ట. క్వశ్చన్ నెంబర్ 29 జైన దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొలనుపాకలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 30 సాంచి స్తూపాన్ని పోలి ఉన్నట్లు తెలంగాణలో బౌద్ధ స్తూపం ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే పనిగిరి, ధూళికట్ట, పెదబంకూర్. క్వశ్చన్ నెంబర్ 31 తెలంగాణలో బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అలంపూర్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 32 ఎటువైపు నుంచి చూసినా అది మన వైపు చూసినట్లుగా కనిపించే నంది విగ్రహం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రామప్ప గుడిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 33 కాకతీయుల కాలం నాటి చిత్రకళ దర్శనమిచ్చే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే త్రిపురాంతం, నాగులపాడు, పిల్లలమర్రి. క్వశ్చన్ నెంబర్ 34 తెలంగాణ ప్రజలు ఏ జాతికి చెందిన వారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ద్రవిడ జాతికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 35 సికింద్రాబాద్లోని లష్కర్ మహంకాళి ఆలయ బోనాలు ఏ మాసంలో జరుగుతాయి? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36 కాకతీయుల కాలంలో వీరశైవ సైనికులకు ప్రేరణగా ఉన్న నృత్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పేరిణి శివతాండవం. క్వశ్చన్ నెంబర్ 37 పిచ్చకుంట్ల గీతాలు బుడబుక్కల గురించి పేర్కొన్న గ్రంథం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పండితారాధ్య చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 38 పండితారాధ్య చరిత్ర ఎవరి రచన? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పాల్కురికి సోమనాథుడి రచన. క్వశ్చన్ నెంబర్ 39 బృహత్ శిలాయుగపు సమాధులను తెలంగాణలో మొదటగా ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వలిగొండ, పూర్వపు నల్లగొండ జిల్లా. క్వశ్చన్ నెంబర్ 40 వలిగొండలో బృహత్ శిలాయుగపు సమాధులను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాబర్ట్ బ్రూస్ ఫూట్. క్వశ్చన్ నెంబర్ 41 ముంపు లేదా ముప్పు
పొంచి ఉన్న ప్రాంతాలను అధ్యయనం చేయుటను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాల్వేజ్ ఆర్కియాలజీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 42 తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బి సుబ్రహ్మణ్యం. క్వశ్చన్ నెంబర్ 43 క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు ఏ యుగం అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాక్షస గూళ్ళ యుగం అని పిలుస్తారు. రాక్షస గూళ్ళు అంటే సమాధులు. క్వశ్చన్ నెంబర్ 44 రాక్షస గూళ్ళ యుగాన్నే డ్యాష్ అని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇనుప యుగం అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 45 చరిత్ర పూర్వయుగం చారిత్రక యుగం మధ్యలో ఉన్న సంధి యుగం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రోటో హిస్టరీ పురా చారిత్రక యుగం అంటారు. క్వశ్చన్ నెంబర్ 46 ఇనుప లోహ పనిముట్లు వాడుకలోకి వచ్చిన యుగం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాక్షస గూళ్ళ యుగం. క్వశ్చన్ నెంబర్ 47 గులకరాయి పనిముట్లు పెబెల్స్ వాడిన యుగం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దిగువ పాతరాతి యుగం. క్వశ్చన్ నెంబర్ 48 ఎద్దు అస్థిపంజరం అవశేషాలు మొదటిసారి ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యాపలదేవిపాడు మహబూబ్ నగర్ జిల్లా. క్వశ్చన్ నెంబర్ 49 పొచ్చెర్ల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 50 దిగువ పాతరాతి యుగం నాటి ఆయుధాలు ఏ ప్రాంతంలోని ఆయుధాలతో పోలి ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆఫ్రికాలోని అష్యూలియన్ ప్రాంతంలో ఉన్న ఆయుధాలతో పోలి ఉన్నాయి.